హలో రైతు మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ వ్యవసాయానికి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో జంతువుల పెంపకం కోసం పిగ్ ఫారంను ఎలా సిద్ధం చేయాలనే దాని గురించి మాట్లాడుతాము. మాంసం పెంచే పందుల పెంపకం కంటే బ్రీడింగ్ పిగ్ ఫారం లాభదాయకమైన వ్యాపారం. పందుల పెంపకందారులందరూ పందుల పెంపకం ఫారంను సిద్ధం చేయాలనుకుంటున్నారు. కానీ సరైన మార్కెటింగ్ సమాచారం లేకపోవడం వల్ల వారు సరైన జాతి పందులను సిద్ధం చేయలేరు లేదా సరైన ధరకు జాతిని విక్రయించలేరు. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు మంచి విజయవంతమైన పంది పెంపకం ఫారంను ఎలా సిద్ధం చేయాలో పూర్తి సమాచారాన్ని అందిస్తాము. మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. ఈ పొలంలో మంచి జాతి పందులను అంటే మంచి జాతి పందులను తయారు చేసి కొత్త పందుల పెంపకందారులకు విక్రయిస్తారు. మీరు పెంపకం జంతు ఫారంను ప్రారంభిస్తుంటే మీరు పంది రేషన్లో అటువంటి పదార్థాలు లేదా రేషన్ ఉత్పత్తులను చేర్చాలి. ఇది పందిని మరింత బలంగా మరియు చురుకైనదిగా చేస్తుంది మరియు పంది శరీరంలో కనీస కొవ్వు మరియు కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. మీరు రేషన్లో కొవ్వు అధికంగా ఉన్న ఉత్పత్తులను జోడించకుండా ఉండాలి, ఎందుకంటే ఇది మీ జంతువులను అధిక బరువు కలిగిస్తుంది మరియు మీ జంతువులలో కొవ్వు పేరుకుపోవడానికి దారి తీస్తుంది. ఇది సంతానోత్పత్తికి సరైన జంతువులు కాదు. బ్రీడింగ్ ఫామ్ను విజయవంతంగా నడపాలంటే మంచి మార్కెటింగ్ నెట్వర్క్ అవసరం. ఎందుకంటే సంతానోత్పత్తి పందులను టోకు వ్యాపారులకు విక్రయించబడదు, కానీ కొత్త పందుల పెంపకందారులకు విక్రయించబడుతోంది. కొత్త పందుల పెంపకందారులు మంచి జాతి పందిని చెల్లించవచ్చు, ఎందుకంటే వ్యాపారులు మాంసం కోసం పందులను కొనుగోలు చేస్తారు. మీరు పందుల పెంపకం ఫారంను ప్రారంభిస్తే కొత్త పందుల పెంపకందారులు మీ అతిపెద్ద కస్టమర్లు అవుతారు. పంది పిల్లలు, మగ పెంపకందారు పందులు, గర్భిణీ ఆడ పందుల వంటి పెంపకం పందుల ధరలావు పందులతో పోలిస్తే రెండింతలు. మార్కెట్లో బాలింతల పందుల ధర రూ. 130 కిలో, అప్పుడు పెంపకం పందుల ధర రూ. 230 మరియు కిలో రూ. 260. సంతానోత్పత్తి పందుల అధిక ధర కారణంగా పందుల పెంపకందారులందరూ సంతానోత్పత్తి కోసం తమ పొలాల్లో వీలైనన్ని ఎక్కువ జంతువులను విక్రయించడానికి ప్రయత్నిస్తారు. అయితే పెంపకం కోసం చాలా మంది కొనుగోలుదారులు లేకపోవడంతో ఈ పందుల పెంపకందారులు కొవ్వు కోసం పందులను సిద్ధం చేయాల్సి ఉంటుంది. పిగ్ బ్రీడింగ్ ఫారంను విజయవంతం చేయడానికి మరియు వీలైనంత ఎక్కువ పెంపకం పందులను విక్రయించడానికి పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్ అవసరం. ఇప్పుడు చిన్న మరియు మధ్యతరగతి పందుల పెంపకందారులు పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్ను రూపొందించడానికి పెద్ద పెట్టుబడులు పెట్టలేరు. అందువల్ల మా కంపెనీ అగ్రిజీవన్ తమ పొలాల్లో మంచి జాతి పందులను ఉత్పత్తి చేయగలిగిన పందుల పెంపకందారులందరి కోసం ఫ్రాంచైజీ వ్యాపార నమూనాను తీసుకువచ్చింది. కానీ ఎక్కువ మంది కస్టమర్లు లభించనందున వాటిని సరైన ధరకు విక్రయించలేకపోతున్నారు. మా కంపెనీ అగ్రిజీవన్ ఈ పందుల పెంపకందారులకు మా కంపెనీ ఫ్రాంచైజీని ఇస్తుంది. ఈ ఫ్రాంచైజీని పొందిన తరువాత మా కంపెనీ అగ్రిజీవన్ యొక్క పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్ సహాయంతో ఆ పొలంలో ఉత్పత్తి చేయబడిన అన్ని పందుల జాతులు మంచి ధరకు అమ్ముడవుతాయి. ఈ ఫ్రాంచైజీ ఒక రాష్ట్రంలో ఒక రైతుకు మాత్రమే ఇవ్వబడుతుంది. బ్రీడింగ్ ఫామ్ యొక్క ఫ్రాంచైజీ కోసం మీరు మా వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు మేము మా వీడియో యొక్క అంశానికి వచ్చాము. పెంపకం జంతువుల కోసం పందుల పెంపకాన్ని ఎలా ఏర్పాటు చేయాలి. ఈ వీడియోలో మునుపటి వీడియోలో ఇచ్చిన సమాచారం ఇవ్వలేదు, కాబట్టి మునుపటి వీడియో చూడని పందుల పెంపకందారులు తప్పక చూడండి. సంతానోత్పత్తి పందుల పెంపకం యొక్క అవసరాలు ఇతర పందుల ఫారంల మాదిరిగానే ఉంటాయి. అయితే ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. అవి క్రింది విధంగా ఉన్నాయి. బ్రీడింగ్ పిగ్ ఫారంను ఎలా ప్రారంభించాలి మరియు మన సరైన ప్రణాళిక ఎలా ఉండాలి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. కాబట్టి వచ్చే మొదటి ప్రశ్న ఏమిటంటే, ఏ ప్రాంతాల్లో బ్రీడింగ్ పిగ్ ఫామ్ వ్యాపారం చేయవచ్చు? బహిరంగ ప్రదేశంలో జరిగే స్థానిక పందుల పెంపకంలో నిర్దిష్ట ప్రాంతం యొక్క వాతావరణం మరియు ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైనదని మేము మునుపటి వీడియోలో చర్చించాము, ఎందుకంటే మీరు బహిరంగ ప్రదేశంలో ఉష్ణోగ్రత మరియు వాతావరణాన్ని నియంత్రించలేరు మరియు సమతుల్యం చేయలేరు. కానీ మీరు క్లోజ్ ఫారంలో పందులను పెంచినప్పుడు నిర్దిష్ట ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులు అటువంటి సమస్యగా మారవు, ఎందుకంటే క్లోజ్ ఫారంలో మీరు పొలం ఉష్ణోగ్రతను సమతుల్యం చేయవచ్చు మరియు నియంత్రించవచ్చు. ఇప్పటికీ సగటు ఉష్ణోగ్రత గరిష్టంగా 25 డిగ్రీలు నుండి 30 డిగ్రీలు సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు నుండి 20 డిగ్రీలు సెల్సియస్ ఉన్న ప్రాంతంలో పందుల పెంపకం చేయవచ్చు. రెండవ ప్రశ్న, బ్రీడింగ్ పిగ్ ఫారం ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి అవసరం? మీరు బ్రీడింగ్ పిగ్ ఫామ్ వ్యాపారం చేస్తుంటే మీకు జంతువుల కోసం ఒక భవనం అవసరం.
ఒక వయోజన పంది భవనంలో నివసించడానికి 8 నుండి 10 చదరపు మీటర్ల స్థలం అవసరం. దీని ప్రకారం మీరు ఉంచే జంతువుల సంఖ్య ప్రకారం మీరు భవనం యొక్క పరిమాణాన్ని ఎంచుకోవచ్చు. మీరు పెంచే పందులకు మేత కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఒక వయోజన పంది రోజుకు 2 నుండి 2.5 కిలోల మేత తింటుంది. దీని ప్రకారం మీరు ఫీడ్ కోసం బడ్జెట్ తయారు చేయాలి. మీరు బ్రీడింగ్ పిగ్ ఫారం వ్యాపారం చేస్తుంటే మీరు దాని కోసం ఒక భవనాన్ని నిర్మించాలి. మా సలహా ఏమిటంటే మీరు ప్రారంభంలో అద్దె భూమి మరియు భవనంతో పందుల పెంపకం ప్రారంభించాలి. మీరు అద్దె భూమి మరియు భవనంతో పందుల పెంపకం ప్రారంభిస్తే మీ ప్రారంభ ఖర్చు 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఉంటుంది. ఇందులో మీరు 4 నుండి 5 ఆడ పందులు మరియు 1 మగ పందితో ప్రారంభించవచ్చు. మీరు మీ స్వంత భూమి మరియు భవనంతో ప్రారంభించినట్లయితే మీరు దాని ధరను విడిగా జోడించాలి. ఇది వివిధ ప్రాంతాలలో మారవచ్చు. మూడవ ప్రశ్న ఏమిటంటే బ్రీడింగ్ పిగ్ ఫామ్ వ్యాపారాన్ని నడపడానికి మీరు ఏ నైపుణ్యాలను నేర్చుకోవాలి? మీరు పందుల పెంపకం వ్యాపారాన్ని బాగా నడపాలనుకుంటే మరియు దాని నుండి మంచి ఆదాయాన్ని పొందాలనుకుంటే మీరు పందుల పెంపకం యొక్క అన్ని అవసరాలను నేర్చుకోవాలి. పందులకు ఎలా ఆహారం ఇవ్వాలి? పందులకు ఏ వ్యాధులు సర్వసాధారణం? ఈ వ్యాధుల లక్షణాలను ఎలా గుర్తించాలి? ఈ వ్యాధులకు ఎలాంటి మందులు వాడాలి మరియు పందులకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలా చికిత్స చేయాలి? వివిధ వర్గాల జంతువులను ఎలా చూసుకోవాలి మరియు వారి అవసరాలు ఏమిటి? ఈ నైపుణ్యాలన్నీ నేర్చుకోవాలంటే పందుల పెంపకంలో శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. మా సంస్థ అగ్రిజీవన్ ద్వారా పందుల పెంపకంలో శిక్షణ ఇస్తోంది మరియు మా సంస్థకు దూరంగా ఉండి మా సంస్థకు రాలేని రైతుల కోసం మా సంస్థ పార్ట్ 1 పందుల పెంపకం శిక్షణా కోర్సును హిందీలో మరియు పార్ట్ -2లో ప్రచురించింది. సబ్జీ మండి నుండి పండ్లు మరియు కూరగాయలను పందుల మేతలో చేర్చడం మరియు వాటి ఫీడ్ ఫార్ములా గురించి వివరణాత్మక సమాచారం. మీరు పందుల పెంపకం యొక్క వ్యాపారాన్ని వివరంగా అర్థం చేసుకోవాలనుకుంటే మీరు ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి మరియు మీరు మా సంస్థ నుండి పందుల పెంపకంలో శిక్షణ పొందగల సామర్థ్యం ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా ఆచరణాత్మక శిక్షణ తీసుకోవాలి. నాల్గవ ప్రశ్న ఏమిటంటే పందుల పెంపకం యొక్క వ్యాపారాన్ని పెంచడానికి మీరు మీ బృందంలో ఎలాంటి నిపుణులు మరియు నిపుణులను ఉంచుకోవాలి? మీరు ప్రారంభంలో చిన్న స్థాయిలో బ్రీడింగ్ యానిమల్ పందుల పెంపకం చేస్తుంటే మీకు ప్రారంభంలో ఎక్కువ మంది అవసరం ఉండదు. పందుల పెంపకంలో శిక్షణ పొందిన మరియు పందులను ఎలా సంరక్షించాలో మరియు సరైన పందుల జాతిని సిద్ధం చేయడానికి వాటికి ఎలాంటి మేత ఇవ్వాలో తగినంత అనుభవం ఉన్న పందుల పెంపకం నిపుణుడు మీకు అవసరం. అతను పందుల పెంపకం యొక్క అన్ని అంశాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి. మీకు ఈ లక్షణాలన్నీ ఉంటే అది మంచిది. మీరు మొదట్లో మీ పొలాన్ని స్వయంగా తనిఖీ చేయవచ్చు మరియు నిర్వహించవచ్చు. మరియు మీరు ఈ పనులన్నింటినీ చేయగల సామర్థ్యం లేకుంటే మీరు మీ పొలంలో అలాంటి నిపుణుడిని ఉంచుకోవాలి. మీరు మీ పొలంలో మార్కెటింగ్ కోసం 1 నుండి 2 మంది వ్యక్తులను నియమించుకోవాలి. వారు మీ పొలంలో ఉత్పత్తి చేయబడిన జాతిని మార్కెట్ చేస్తారు. మీ పొలాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ చేయగల వ్యక్తి కూడా మీకు అవసరం. పొలాన్ని శుభ్రం చేయడం, పందులకు మేత మరియు నీరు ఏర్పాటు చేయడం, పందులకు పచ్చి మేత తీసుకురావడం మరియు ఇతర చిన్న పనులు వంటి పొలంలో చిన్న పనులు చేయగల పొలంలో మీకు ఒక వ్యక్తి అవసరం. మొత్తం మీద బ్రీడింగ్ ఫారంను నడపడానికి మీకు కనీసం 5 అనుభవజ్ఞులైన వ్యక్తులు అవసరం. ఐదవ ప్రశ్న ఏమిటంటే జంతు పందుల పెంపకం వ్యాపారం కోసం మీకు మార్కెట్ ఎక్కడ దొరుకుతుంది మరియు మీ పొలంలో తయారు చేసిన బ్రీడింగ్ పందులను సరైన ధరకు ఎక్కడ విక్రయించగలరు? మీరు సంతానోత్పత్తి కోసం పందులను సిద్ధం చేస్తుంటే వాటి అమ్మకం కోసం మీరు క్రింద ఇవ్వబడిన మార్కెటింగ్ చర్యలను అనుసరించాలి. దీనితో పాటు మీ మార్కెటింగ్ లక్ష్యం కొత్త వ్యవసాయాన్ని ప్రారంభించబోయే రైతులపై ఉండాలి. ఎందుకంటే వీరు మీ కస్టమర్లు మరియు వారు మాత్రమే మీ పొలం నుండి పెంపకం పందులను కొనుగోలు చేయగలరు. ఉత్పన్నమయ్యే ఆరవ ప్రశ్న ఏమిటంటే మీ ఉత్పత్తిని అంటే పిగ్ బ్రీడ్ను బ్రీడింగ్ పిగ్ ఫామ్ వ్యాపారంలో ఎలా బ్రాండ్ చేయాలి? తద్వారా మీ పొలం యొక్క జాతి పేరు ద్వారా గుర్తించబడుతుంది మరియు కొత్త పందుల పెంపకందారులలో దీనికి నిరంతర డిమాండ్ ఉంటుంది. మీరు మీ ఫారంను పందుల పెంపకం ఫారంగా విజయవంతం చేయాలనుకుంటే ముందుగా మీరు మీ పొలానికి మంచి పేరు పెట్టుకోవాలి. అది మాట్లాడటం సులభం మరియు మీరు కాపీరైట్ డొమైన్ను పొందగలరు. పేరు యొక్క కాపీరైట్ డొమైన్ ముఖ్యమైనది ఎందుకంటే మీరు మీ కస్టమర్లను పూర్తిగా సంతృప్తిపరిచే మంచి జాతి పందులను మీ పొలంలో నిరంతరం ఉత్పత్తి చేసినప్పుడు భవిష్యత్తులో మీ పొలం పేరు ప్రసిద్ధి చెందుతుంది మరియు ఈ సమయంలో మీకు కాపీరైట్ లేకపోతే మీ పొలం పేరు డొమైన్
అప్పుడు ఎవరైనా మీ పొలం పేరు మీద కొత్త బ్రీడింగ్ ఫారంని ప్రారంభించవచ్చు మరియు ఈ విధంగా మీరు మీ కష్టపడి చేసిన పేరు మరొకరు ఉపయోగించబడుతుంది. మరియు ఈలోగా ఎవరైనా మీ పొలం పేరు యొక్క కాపీరైట్ డొమైన్ను తీసుకుంటే మీరు కూడా ఆ పేరును ఉపయోగించకుండా కోల్పోతారు. పొలాన్ని బ్రాండింగ్ చేసే ముందు బ్రాండింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకోండి. సాధారణంగా వ్యక్తులు బ్రాండింగ్గా భావించి ఒక ఉత్పత్తిని బాగా ప్యాకింగ్ చేసి దానికి పేరు పెట్టి మార్కెట్లో విక్రయించడం బ్రాండింగ్గా పరిగణించబడుతుంది. మీరు దీన్ని బ్రాండింగ్గా కూడా పరిగణిస్తే మీకు అసంపూర్ణ సమాచారం ఉంటుంది. ఉత్పత్తి యొక్క మంచి ప్యాకింగ్ మరియు పేరు పెట్టడం బ్రాండింగ్లో ఒక భాగం అయితే ఈ పని మాత్రమే మీ వ్యాపారం మరియు ఉత్పత్తిని బ్రాండ్ చేయదు. దీని కోసం మీరు దీన్ని చేయాలి. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా మరియు దాని నుండి మీరు ఏ ఉత్పత్తి చేస్తున్నారో, మీ పెంపకం ఫారంలోని ఉత్పత్తి మంచి జాతి అయితే మీరు దానిని నిరంతరం మెరుగుపరచాలి. ఏ పంది పెంపకందారుడు మీ నుండి జాతిని కొనుగోలు చేసినా ఫిర్యాదు చేయకూడదని మీరు మీ పొలంలో అటువంటి జాతిని నిరంతరం సిద్ధం చేయాలి. మీరు ప్రారంభంలో తప్పులు చేయవచ్చు కానీ మీరు ఈ తప్పులను పునరావృతం చేయకూడదు మరియు మీరు వాటి నుండి నేర్చుకోవాలి మరియు మీరు మీ జాతిని నిరంతరం మెరుగుపరచాలి. మీరు మంచి పంది జాతిని నిరంతరం సిద్ధం చేయడంలో విజయవంతమైతే మరియు మీ కస్టమర్ల ఫిర్యాదులను తగ్గించడంలో మీరు విజయం సాధించినట్లయితే మీరు వ్యాపారంలో బ్రాండింగ్ దశను దాటడంలో విజయం సాధించారు. మీరు మీ పిగ్ బ్రీడింగ్ ఫారంను విజయవంతంగా బ్రాండ్ చేసినప్పుడు దాని నుండి మీకు లభించే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి. మీరు పొందే మొదటి ప్రయోజనం ఏమిటంటే మీ పొలంలో తయారు చేసిన పంది జాతి ధరను మీరే నిర్ణయించగలరు. ఇది పందుల పెంపకంలో మీ లాభాలను రెట్టింపు చేస్తుంది. రెండవ ప్రయోజనం ఏమిటంటే మీ ప్రాంతంలో ఎన్ని పిగ్ బ్రీడ్ ఫారంలు తెరిచినా మీ పొలంలో ఉత్పత్తి చేయబడిన పందుల జాతుల అమ్మకంపై అది ఎలాంటి ప్రభావం చూపదు. మీకు ఉన్న మూడవ ప్రయోజనం ఏమిటంటే మీ సౌలభ్యం ప్రకారం మీ పందుల పెంపకం వ్యాపారం యొక్క లాభాన్ని మీరు నిర్ణయించగలరు. ఏడవ ప్రశ్న ఏమిటంటే మీ పెంపకం పంది వ్యవసాయ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఇంటర్నెట్ సాధనాలను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, వెబ్సైట్, ట్విట్టర్ మొదలైనవి ఎలా ఉపయోగించగలరు? మీరు కొత్త కస్టమర్లను పొందడానికి మీ వ్యాపారం యొక్క ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, వెబ్సైట్, ట్విట్టర్ మొదలైన ఇంటర్నెట్ సాధనాల్లో మీ చిరునామా మరియు సంప్రదింపు నంబర్తో పాటు మీ వ్యాపారం మరియు మీ ఉత్పత్తుల గురించి సమాచారాన్ని పంచుకోవాలి. మీరు కొత్త కస్టమర్లను పొందవచ్చు. ఎనిమిదవ ప్రశ్న ఏమిటంటే మీరు మీ పెంపకం పిగ్ ఫారంను ఆన్లైన్లో ఎలా మార్కెట్ చేయవచ్చు? మీరు మీ వ్యాపారాన్ని మరియు మీ పొలంలో ఉత్పత్తి చేయబడిన పందుల జాతులను ఆన్లైన్లో పెద్ద ఎత్తున మార్కెట్ చేయాలనుకుంటే మీరు దాని గురించి డిజిటల్ మార్కెటింగ్లో నిపుణుల నుండి తెలుసుకోవాలి. మీరు దానిని నేర్చుకోలేకపోతే మీరు మీ వ్యవసాయ వ్యాపారాన్ని మరియు ఉత్పత్తులను వారి ద్వారా విక్రయించవచ్చు. తొమ్మిదవ ప్రశ్న ఏమిటంటే మీరు మీ పెంపకం పిగ్ ఫారం యొక్క ఆఫ్లైన్ మార్కెటింగ్ ఎలా చేయవచ్చు? మీ పెంపకం పిగ్ ఫారం మరియు పొలంలో ఉత్పత్తి చేయబడిన పందుల జాతికి ఆఫ్లైన్ మార్కెటింగ్ చేయడానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. అవి క్రింది విధంగా ఉన్నాయి. మొదటి పరిష్కారం, మీరు మీ ప్రాంతంలోని పందుల పెంపకందారులను సంప్రదించాలి. రెండవ పరిష్కారం, మీ ప్రాంతంలోని పందుల పెంపకందారులకు మీ పొలం మరియు మీ పొలం యొక్క జాతి గురించి మీరే సమాచారం ఇవ్వాలి. మూడవ పరిష్కారం, ప్రధాన రహదారిపై మీ పొలం యొక్క బోర్డును ఉంచాలి. తద్వారా బాటసారులు మీ పొలం గురించి తెలుసుకోవచ్చు మరియు కొత్త పందుల పెంపకందారులు మీ పొలానికి రావచ్చు. నాల్గవ పరిష్కారం, మీరు మీ పొలాన్ని వీలైనంత ఎక్కువగా మార్కెట్ చేసుకోవాలి. తద్వారా మీరు మీ పొలానికి వీలైనంత ఎక్కువ మంది కొత్త పందుల పెంపకందారులను చేర్చుకోవచ్చు. ఐదవ పరిష్కారం, కొత్త పందుల పెంపకందారులు మీ అతిపెద్ద కస్టమర్లు అనే వాస్తవం ఆధారంగా మీరు మీ వ్యాపారం యొక్క మీ మార్కెటింగ్ను ఆధారం చేసుకోవాలి. పదవ ప్రశ్న ఏమిటంటే మీ పెంపకం జంతు పందుల పెంపకంలో పందుల జాతికి సరైన కస్టమర్ను మీరు ఎలా కనుగొనగలరు? మీ పొలంలో తయారు చేసిన జాతికి సరైన కస్టమర్ను కనుగొనడానికి మీరు పైన పేర్కొన్న ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెటింగ్ చర్యలను అనుసరించాలి. తద్వారా మీరు మరింత ఎక్కువ మంది కస్టమర్లను పొందుతారు మరియు మీరు వారి నుండి సరైన కస్టమర్ను ఎంచుకోవచ్చు. కొత్త పందుల పెంపకందారులు మీ అతిపెద్ద కస్టమర్లు అని గుర్తుంచుకోండి. పందుల పెంపకం వ్యాపారానికి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నియమాలు మరియు పరిమితులు లేదా ఆంక్షలు మరియు గ్రాంట్లు ఏమిటి మరియు మీరు దానిని ఎలా పొందగలరు అనేది 11వ ప్రశ్న. మేము మునుపటి వీడియోలో దీని గురించి సమాచారాన్ని అందించాము. మీరు మా మునుపటి వీడియోను చూడవచ్చు. మీరు పందుల పెంపకం గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే
మీరు మా వాట్సాప్ నంబర్కు సందేశం లేదా కాల్ చేయవచ్చు. పందుల పెంపకం గురించి పూర్తి సమాచారం కోసం మీరు పిగ్ ఫార్మింగ్ ట్రైనింగ్ కోర్సు పుస్తకాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. దీని లింక్ వివరణలో ఇవ్వబడింది. కావున రైతు మిత్రులారా, మా వీడియో మీకు ఎలా నచ్చింది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోను పందుల పెంపకందారులందరికీ పంపండి. భవిష్యత్తులో ఇలాంటి వీడియోలను నిరంతరం చూడటానికి మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ ఫార్మింగ్కు సభ్యత్వాన్ని పొందండి.